ఇది ఓ తల్లి తన డైరీలో రాసుకున్న చివరి పేజీ. అరాకొరా చదువు, ఏమీ తెలియని వయసులో పెళ్లి. పెళ్లి తర్వాత భర్త వేధింపులు. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలతో సహా భర్త ఇంటి నుండి బయటకు గెంటేస్తే, పిల్లల్ని పెంచుకోవడానికి ఆ ఇంటా ఈ ఇంటా పనిచేసుకుంటూ 20 సంవత్సరాలు చాకిరీ చేసి, ఇక పిల్లలు చేతికి అందొచ్చారు, వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటే, వాళ్ళ రూపాయి నాకు ఖర్చుపెట్టే సమయానికి వాళ్ళకి నేను భారమై, నేను కట్టుకున్న నా ఇంటి నుండి నన్ను బయటకు గెంటేస్తే, ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, మందులు కొనడానికి డబ్బులు లేక, నీకంటూ కొంత దాచుకో అని ఆ రోజుల్లో ఎంతమంది చెప్పినా సరే, పిల్లలకు తెలియకుండా దాచుకోవడం అది స్వార్థం అవుతుంది అనుకునేదాన్ని. అందుకే నాలాగా ఎవ్వరి జీవితం అవ్వకూడదు. మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. చీకట్లో కూడా నీ నీడ నిన్ను ఒంటరిగా వదిలేస్తుందే, మరి స్వార్థంతో నిండిన ఈ మనుషులు నిన్ను ఒంటరిగా వదిలేయరు అని నమ్మితే అది నీ తప్పే అవుతుంది. ఇది ఓ తల్లి ఆవేదన.